మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే రెవెన్యూ సదస్సులో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి రెవెన్యూ మినిస్టర్ గారు, రెవెన్యూ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా సిసోడియా గారు వీళ్ళందరూ కూడా ఇచ్చిన ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో మరి నరసరావుపేట మండలంలో లింగంగుంట అగ్రహారం భూముల్ని తొందరగా పరిష్కారం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరి గడిచిన 2014లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అగ్రహారం భూములు రైతులకు అండగా ఉండి వారికి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ లింగంగుంట అగ్రహారం భూములు రైతులు మేమందరం కూడా కలెక్టర్ గారిని, జేసీ గారిని కలవడం జరిగింది. తప్పనిసరిగా రేపు 2 నెలల్లో అగ్రహారం భూములన్నీ కూడా దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అగ్రహారం పీఠాధిపతి గారు వాళ్ళ సిఇఓ గారు చెప్పడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని ఆలోచన వాళ్ళు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను కూడా అదే చెప్తున్నాను. వారు ఏదైతే మాట ఇచ్చారో తప్పనిసరిగా లింగంగుంట భూము రైతులందరికీ కూడా న్యాయం జరుగుద్ది, అగ్రహారం పీఠాధిపతి ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుద్దని చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు అదే మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా లింగంగుంట అగ్రహారం భూముల మీద మరి ఉమ్మడి కూటమి న్యాయం చేస్తని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా లింగంగుంట అగ్రహారం భూములు రైతులు ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు, అన్ని వర్గాల నాయకులు కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు తప్పనిసరిగా న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి నా వంతు కృషి నేను చేసి తప్పనిసరిగా లింగంగుంట అగ్రహారం భూముల రైతులందరూ కూడా న్యాయం చేస్తానని చెప్పి తెలియజేయటం అయింది.